మేడారం మహాజాతరకు తరలివస్తున్న భక్తులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు వైద్య శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులు ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు తలెత్తినా వైద్య సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామంటున్న ములుగు జిల్లా డిఎంహెచ్ఓతో మా ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. మేడారం శ్రీ సమ్మక్క సారక్క మహాజాతరలో కూడా రాష్ట్ర వైద్య శాఖ ఆధ్వర్యంలో కూడా భారీగా కూడా ఏదైతే ఉచిత వైద్య శిబిరానికి సంబంధించి కూడా మొత్తం కూడా పెద్ద ఆసుపత్రిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం కూడా ఇక్కడికి లక్షలాదిగా వస్తున్నటువంటి భక్తులకు కూడా పూర్తిగా కూడా ఏదైతే మెరుగైన వైద్య సేవలు ఇబ్బందులు ఉన్నటువంటి భక్తులకు ఆరోగ్యపరంగా సమస్య తలెత్తే మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు ఏదైతే ములుగు డిఎంహెచ్ఓ గారు ఉన్నారు ఆయన అడిగి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎటువంటి సర్వీస్ అందిస్తూ ఉన్నారు వైద్యానికి సంబంధించిన విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సార్ చెప్పండి సార్, నమస్తే. ఎటువంటి వైద్యం అందిస్తూ ఉన్నారు, ఎంతోమంది సిబ్బంది పాల్గొంటారు, నిజంగా కూడా లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు? నా పేరు డాక్టర్ గోపాలరావు, డిఎంహెచ్ఓ ములుగు. సో ప్రతి సంవత్సరము ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వస్తుంటుంది. భక్తులు ఒక 1 మంత్ బిఫోర్ నుండే దర్శనం చేసుకుంటారు జాతర. సో కాబట్టి దీనికోసం మేము ముందస్తు ప్రణాళిక గత డిసెంబర్ 26 నుంచే మా యొక్క ప్రీ జాతర మెడికల్ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ 4 డేస్ మాత్రము ఈ టీటీడీ కళ్యాణ మండపంలో టెంపరీ హాస్పిటల్ 50 బెడెడ్ టెంపరీ హాస్పిటల్ ఏర్పాటు చేసుకొని స్పెషలిస్ట్ డాక్టర్స్ సుమారుగా 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ వివిధ జిల్లాల నుంచి అరెస్ట్ అయిన జిల్లాల నుంచి మేము ఇక్కడికి డెప్యుటేషన్ తీసుకొని వాళ్ళ ద్వారా అన్ని రకాల సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దీనికోసం ఇంకా వీళ్ళు స్పెషలిస్టులే కాకుండా మా జిల్లాలో పనిచేసే ములుగు జిల్లాలో పనిచేసే డాక్టర్స్, మెడికల్ ఆఫీసర్స్, మరి వివిధ జిల్లాల నుంచి మెడికల్ ఆఫీసర్స్ సుమారుగా 150 మంది మెడికల్ ఆఫీసర్స్ కూడా పనిచేస్తున్నారు ఇందులో. సో ఇందులో ఇంకా పారామెడికల్ సిబ్బంది కూడా సుమారుగా 500 మంది పారామెడికల్ సిబ్బంది కూడా ఇందులో పనిచేస్తున్నారు. సో ఈ 50 బెడెడ్ హాస్పిటలే కాకుండా వివిధ ప్లేసెస్లో సుమారుగా 30 పెరిఫెరల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని మా యొక్క ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ అండ్ ఓపీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవే కాకుండా ఈ మన భక్తులు వివిధ రూట్స్ నుండి వస్తుంటారు కాబట్టి ఎన్రూట్ క్యాంప్స్ 42 ఎన్రూట్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని మా యొక్క ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ రిఫరల్ సెంటర్గా ఇప్పుడు ఇక్కడ ఏమైనా సీరియస్ కేసెస్ 80% ఆఫ్ ది కేసెస్ ఇక్కడే ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఏమన్నా అవసరం పడి సీరియస్ కేసెస్ ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము ట్రాన్స్పోర్ట్ చేయడానికి మా ఇక్కడ సుమారుగా 38 108 అంబులెన్స్లు కూడా సర్వీసెస్ యూజ్ చేసుకుంటున్నాం. అవే కాకుండా బైక్ అంబులెన్స్ ఇప్పుడు హెవీ రష్ ఉంటుంది 4 డేస్ కాబట్టి మూవ్మెంట్ అనేది 4 వీలర్ మూవ్మెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో దానికోసం మేము బైక్ అంబులెన్స్లు కూడా 2 వీలర్ బైక్ అంబులెన్స్ కూడా మేము సుమారుగా 42 బైక్ అంబులెన్స్ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో పెట్టి ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ కూడా ఆ విధంగా ఇస్తున్నాము. సో ఇక్కడ ఇంకా సీరియస్ కేసులు ఇంకా బాగా సీరియస్ ఉండి కనుక ఇంకేమైనా అవసరం పడితే ములుగు జనరల్ హాస్పిటల్లో ఫస్ట్ రిఫరల్ సెంటర్ ఏర్పాటు చేసుకొని అక్కడికి కూడా పేషెంట్ రిఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఇంకా ఎంఆర్ఐ కానీ తర్వాత ఇంకా ఏమైనా వెంటిలేటర్స్ అవసరం పడితే పేషెంట్స్ని ఎంజిఎం హాస్పిటల్ కూడా రిఫర్ చేసి అది సెకండ్ రిఫరల్ సెంటర్ కూడా మేము ఏర్పాటు చేసుకున్నాము. సో ఇదే విధంగా ఇంకా తాడ్వాయి కానివ్వండి, పస్రా, గోవిందరాపేట్, సిఎస్సి ఏటునారం ఈ హాస్పిటల్లో కూడా ప్రతి హాస్పిటల్లో ఒక 6 to 10 బెడ్స్ ఏర్పాటు చేసుకొని వాటిని కూడా మన రిఫరల్ సెంటర్గా మేము గుర్తించుకోవడం జరిగింది. సో ఈ 4 డేస్ బాగా మ్యాక్సిమం పేషెంట్స్ ముఖ్యంగా ఎలాంటి పేషెంట్స్ వస్తున్నారంటే ఎక్కువ ఇంజురీస్, కొబ్బరికాయలు కొట్టడము లేకుంటే వస్తుంటే యాక్సిడెంట్స్ జరగడము అలాంటి ఇంజురీ కేసెస్ బాగా వస్తుంటాయి. అవే కాకుండా ఇక్కడ జంపన్న బాగుంది, అక్కడ స్నానాలు చేస్తుంటారు, ఇక్కడ డ్రోనింగ్ కేసెస్ కూడా వస్తున్నాయి. అవే కాకుండా ఇక్కడ డస్ట్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి అపరేటరీ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. చాలామంది ఒక్కబొద్దు ఉంటారు కాబట్టి హైపోగ్లైసెమిక్ పేషెంట్స్ వస్తుంటారు. ఇంకా ఫిట్స్ కేసెస్ కూడా చాలా వస్తున్నాయి. ఇది అటవీ ప్రాంతం కాబట్టి స్నేక్ బైట్ కేసెస్, స్కార్పియన్ బైటెస్ కేసెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో ఇక్కడికి ఎలాంటి కేసు వచ్చినా కూడా మేము పక్కడబంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ద్వారా అన్ని రకాల సర్వీసెస్ ఇస్తున్నాము. సో ఈ 4 డేసే కాకుండా పోస్ట్ జాతర ఎఫెక్ట్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కొంచెం ఏరియా పొల్యూట్ అవుతుంది, అన్ని ఈ కోళ్ళు అవి ఇవి వాటి వల్ల కూడా ఎయిర్ పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది, వాటర్ పొల్యూషన్ అండ్ ఫుడ్ పొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పోస్ట్ జాతర అప్ టు ఫిబ్రవరి వరకు కూడా మా యొక్క మెడికల్ క్యాంప్స్ ఎక్స్టెండ్ చేసి సో అన్ని రకాల
సర్వీసెస్ చేయడానికి మేము సిద్ధం చేసుకున్నాం. రైట్ సార్, ఇంకొకటి ఏంటంటే నా వాస్తవానికి కూడా ఇప్పుడు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఏదైనా మూర్ఛ తెచ్చి కావచ్చు లేక ఇతర సమస్యలతోని అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏదైతే సిగ్నల్ వ్యవస్థ సరిగా లేదు అంటే 108 కావచ్చు 100కు డయల్ చేసినా కూడా పోయినటువంటి పరిస్థితి, అటువంటి వాళ్ళు మీరు ఎట్లా గుర్తిస్తూ ఉన్నారు మీరు? సో మీరన్న విషయం కరెక్టే, ఆ ప్రాబ్లం అనేది ఉంది. సో ఇక్కడ ఓన్లీ జియో మాత్రం కొంచెం రావట్లేదు, జియో సర్వీసెస్ కొంచెం తక్కువ ఉన్నాయి. సో ఎయిర్టెల్ కానివ్వండి, బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ వస్తుంది. ఇవే కాకుండా ఇలాంటి కనెక్షనే కాకుండా మాకు వీటి కోసం ఇంకా కమ్యూనికేషన్ కోసము మాకు మా కలెక్టర్ ద్వారా మాకు ఒక సుమారుగా 10 వాకీ టాకీలు కూడా ఇవ్వడం ఉంది. ఇంకా కంట్రోల్ రూమ్ కూడా ఒకటి ఏర్పాటు చేశాము. సో కంట్రోల్ రూమ్ మరి ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇంకోటి జోనల్ వ్యవస్థ, ఇక్కడ జోన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి సో ప్రతి జోన్లో కానీ ప్రతి సెక్టార్స్ కూడా ఈవెన్ 38 సెక్టార్స్ ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్లో ప్రతి జోన్లో కూడా మా యొక్క మెడికల్ సిబ్బంది ఉంటారు. ఎక్కడ ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం కూడా సార్ ఈ జాతరకు సంబంధించి ఏదైతే ఈ మహాజాతర చేస్తుంది ఎంతమంది టోటల్ సిబ్బంది ఎంతమంది మన వైద్య సిబ్బంది పాల్గొంటా ఉన్నారు? ఓకే, ఇక్కడ వైద్య సిబ్బంది స్పెషలిస్ట్ డాక్టర్స్ సుమారుగా 50 మంది పార్టిసిపేట్ అవుతారు. మెడికల్ ఆఫీసర్స్ 150 మెంబర్స్, పారామెడికల్ సిబ్బంది 500 సిబ్బంది అటెండ్ అవుతున్నారు. ఎక్కడైతే అనారోగ్య సమస్య తలెత్తినా కూడా అక్కడికి వెంటనే వెళ్ళి కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందని చెప్తారు. ముఖ్యంగా దానికోసం కూడా మొబైల్ వాహనాలను కూడా ఏదైతే ద్విచక్ర వాహనాలను కూడా వాడుతూ ఉన్నామని చెప్తారు. ఇప్పటికే దాదాపు ఈ ప్రాంతం ఇక్కడ దాదాపు 80% ఇక్కడే వైద్యం అందిస్తూ ఉన్నాం. మిగిలిన వారు ఏదైనా అత్యవసర సమయం ఉంటే కూడా ఇతర ఆసుపత్రులు పెద్ద ఆసుపత్రులు కూడా రిఫర్ చేస్తామని అని చెప్తారు. ముఖ్యంగా కూడా ఏదైతే భక్తులు ఎవరైనా కూడా ఇబ్బందుల బారిన పడతారో వెంటనే తమను సంప్రదించాలి, వెనుగైనటువంటి వైద్య సేవలను వినియోగించుకోవాలని అయితే ఏదైతే ములుగు డిఎంహెచ్ఓ అయితే తెలిపినటువంటి పరిస్థితి. శ్రీనివాస్, రాజ్ న్యూస్, ములుగు డిస్టిక్.